హాయ్ ఫ్రెండ్స్, మా అన్న ఇప్పుడు ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ప్రయోగాలు దేనికంటే మా అన్నకి దగ్గు గొంతులో నసనసగా ఉంది. దగ్గు నసనసగా ఉంటే ఇదిగో ఇక్కడ ఉంది చూసావా తుమ్మ చెట్టు. ఆ తుమ్మ చెట్టుకు వచ్చే తాట తింటే చాలా మంచిదంట. ఆ తుమ్మ చెట్టు తాట తింటే దగ్గు ఏమన్నా తగ్గిపోయిద్దంట. చెట్టు కాడికి వెళ్దాం, ఆగండి, ఆపుతున్నాను. చెట్టు కాడికి వెళ్ళటానికి దారి చేస్తున్నాడు. మనం అంతా లోకల్ మెడికల్స్ వాడతాం, కానీ మెడిసిన్స్ ఎక్కువ వేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎలాంటి ప్రకృతి వైద్యాలు పాటించాలని ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేస్తే ఇంకా చాలామంది చూడటానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎట్ట చెప్పుకుంటున్నాడు. అట్టా పైన ఎండిపోయి ఉంటుంది, పెద్ద చెట్టు కదా. ఆ పైదంతా చెక్కేసేయాలి. చెక్కేసి లోపల తీసుకోవాలి. అదిగో పై చెక్కేసాడు. ఇప్పుడు లోపల దానికోసం చూసుకుంటున్నాడు. మేమేదో టాపీ తీసుకొచ్చుకున్నాము, మీరైతే కత్తి తీసుకెళ్ళండి. ఇలాంటి టాపీలతో ప్రయోగాలు చేయకుండా. కత్తి లేదు మన దగ్గర. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చూడండి, మర్చిపోతారు మళ్ళీ. అదిగో ఇదే మన చేతికి వచ్చేసింది. ఇది తింటే ఏమేమి దగ్గుతాయి అన్న? దగ్గు ఉపవాసమా? దగ్గు పసం ఇలాంటివి ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఇలాంటి తుమ్మ చెట్టు ఇప్పుడు వేద్దానన్నా. ఇది తెల్లదా? వైట్. ఇదిగో తింటున్నాడు చూడు, ఒకసారి తినన్నా మళ్ళీ. అదిగో తింటున్నాడు చూడండి. అది తిని అన్న నవ్వులేయాలా పారేయాలా మింగేయాలా? నవ్వులు మింగేయాలంట. నవ్వులు మింగేస్తే తగ్గిపోద్దంట తొందరగా. మళ్ళీ గంట సేపు ఏం తినాకు. మళ్ళీ గంట ఇది తిన్న తర్వాత, ఇదిగో ఇది తిన్న తర్వాత గంట ఏం తినకూడదంట. వాటర్ కూడా తాగకూడదంట. అన్న ఎన్నిసార్లు చేయాలన్నట్ట? 2 రోజులా? రోజుకి ఎన్నిసార్లు? 3 టైమ్సా? ఒక 2 రోజులు రోజుకి ఒక 3 సార్లు లెక్కన మన ట్యాబ్లెట్ లాగే కొంచెం ఎక్కువేం తినమని లేదు. కొంచెం ఎంత తింటే సరిపోద్దన్నా? అదిగో చూపి, మామూలుగా ఎట్ట కాకుండా దాంట్లో పీస్ తీసి చూపి, మాకు అర్థం అవ్వద్దా? అంత తినాలా? అదిగో అంతే, కొంచెమేనంట. ఆ కొంచెం రోజుకొచ్చి 3 సార్లు. అది మొత్తం రోజుకొచ్చి 3 సార్లా? ఒక్కసారి కాదు కదా అంతా. ఇప్పుడు చూపించాం కదా, ఇదిగో ఇది అనుకోండి ప్రెజెంటు. దీంట్లో రోజుకి 3 సార్లు 3 సగాలు తింటే తగ్గిపోద్దంట. మా అన్నకి సరిపోలేదు, ఇంకా తీసుకుంటా ఉన్నాడు.